డియర్ స్టూడెంట్స్, మనం ఏపీ 10th పబ్లిక్ ఎగ్జామినేషన్ 2026 కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే చెప్పుకుంటున్నాం. ఇది పార్ట్ 2 అమ్మ. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఇందులో మనకి ఈ పార్ట్ లో ఒక 8 మార్క్ క్వశ్చన్ గ్యారంటీ, పబ్లిక్ లో గ్యారంటీగా రాబోవు 8 మార్క్ క్వశ్చన్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ప్రూవ్ దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. ప్రూవ్ దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. రూట్ 2 అనేది ఇర్రేషనల్ అని చూపించాలి. ఇది మనకు ఫైనల్ టచ్ లో క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. ఇది మీకు టెక్స్ట్ బుక్ లో పేజీ నెంబర్ 14 లో థీరం 1.2 అని ఉంటుందమ్మా. 1.2 ఆర్ 1.3 ఉంటుంది. థీరం 1.3 అని ఉంటుంది, చూసుకోండి. అలాగే ఈ ఒక్క క్వశ్చన్ మీకు వచ్చినట్లయితే దీని ప్లేస్ లో రూట్ 3 అడగొచ్చు. అది మీకు టెక్స్ట్ బుక్ లో ఇదే పేజీలో, ఇదే 14th పేజీలో ఎగ్జాంపుల్ 5th క్వశ్చన్. అలాగే మీకు ఎక్సర్సైజ్ 1.2 లో పేజీ నెంబర్ 18 లో ఎక్సర్సైజ్ 1.2 లో ఫస్ట్ క్వశ్చన్ రూట్ 5 ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ 3 + 2 రూట్ 5 ఉంటుంది. అది నెక్స్ట్ చెప్దాం. ఈ 2 అంటే ఇప్పుడు మీకు చెప్పబోయే మోడల్స్ 2 మోడల్స్. ఒకటి రూట్ 2 మోడల్, ఒకటి సెకండ్ 3 + 2 రూట్ 5 మోడల్ ఒకటి. ఈ రెండిట్లో ఒకటి గ్యారంటీ, 8 మార్క్ క్వశ్చన్ గ్యారంటీ. అయితే మీరు ఒక్క రూట్ 2 క్వశ్చన్ నేర్చుకుంటే చాలు. ఆడు రూట్ 3 ఇచ్చినా, రూట్ 5 ఇచ్చినా, లేదా మీకు టెక్స్ట్ బుక్ లో లేదు క్వశ్చన్ రూట్ 7, ఒకసారి రూట్ 7 కూడా అడుగుతాడు. టెక్స్ట్ బుక్ లో లేదు కానీ అది కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈ ఒక్క క్వశ్చన్ చేస్తే చాలు, అది వచ్చి అంటే మిగతావన్నీ ఏదైనా చేయగలరు. అలా ఈ క్లాస్ ఉంటుంది. కావాల్సి వస్తే ఒకసారి క్లాసు క్లియర్ గా వినండి. విన్న తర్వాత మీకే తెలుస్తుంది ఎంత ఈజీగా ఉంటుందో అనేది. చూడండి, మీకు కొంతమంది సార్ మేము ఎంత నేర్చుకున్నా రావటం లేదు సార్ మాకు అంటారు. అటువంటి వారికి కూడా ఈ క్వశ్చన్ అనేది ఈజీగా వచ్చేటట్టు చెప్తాను. చూడండి, ఇటువంటి క్వశ్చన్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వినండమ్మా. ఇది మనకి ఇర్రేషనల్ అని చూపించమన్నాడు. ఇర్రేషనల్ అని చూపించమనేటప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ రూట్ 2 అని రేషనల్ నెంబర్ గా తీసుకుంటాము. సో రేషనల్ నెంబర్ అనుకొని సమ్ అనే మనం సాల్వ్ చేస్తాము. ఈ విధంగా సాల్వ్ చేసేటప్పుడు మనకి లాస్ట్ లో క్వశ్చన్ అనేది, ఆన్సర్ అనేది తప్పు వస్తుంది. ఎందుకు అంటే మనము రూట్ 2 అనేది రేషనల్ అని తీసుకున్నాం కాబట్టి తప్పు వచ్చింది. సో కాబట్టి రూట్ 2 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడం, అంతేనమ్మా. అంటే మనకి రేషనల్ అండ్ ఇర్రేషనల్ 2 నెంబర్స్ మాత్రమే ఉంటాయి, 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్. సో రేషనల్ కాదు అంటే ఆటోమేటిక్ గా ఇర్రేషనల్. అందుకోసం మనం ఇది రేషనల్ అని చేస్తాము. లాస్ట్ లో తప్పు వస్తుంది. ఎందుకు తప్పు వచ్చింది అంటే ఇది ఇర్రేషనల్ కాబట్టి తప్పు వచ్చింది. సో దేర్ ఫర్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. అది ప్రూఫ్ అమ్మా. మరి దానికోసము మనం ఏమనుకోవాలి, ఫస్ట్ ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఒకటే వర్కింగ్ అమ్మా. లెట్ us assume రూట్ 2 ఈజ్ రేషనల్. సో రూట్ 2 అనేది రేషనల్ అనుకోవాలి. ఎప్పుడైతే రూట్ 2 రేషనల్ అనుకున్నామో దాని అర్థం ఏంటమ్మా? రూట్ 2 రేషనల్ అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? దట్ ఎంప్లాయిస్ రూట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు a/b. అసలు రేషనల్ నంబర్స్ అంటే ఏమిటి? ఏ నంబర్స్ అయితే విచ్ నంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ p/q ఫామ్. ఓకేనా? p/q ఫామ్ లో రాయగలిగినటువంటి నంబర్స్ నే రేషనల్ అంటాం. మనం p/q ప్లేస్ లో a/b రాసుకున్నాము. మరియు a and b are co-primes. ఏని బిని మనం ఏమనుకుందాం? co-primes. ఇక్కడ ab co-primes అమ్మ, అనుకోవడం కాదు, co-primes. కామా b నాట్ ఈక్వల్స్ టు 0. చూడండి అమ్మా, a/b అనేది రేషనల్ నెంబర్ అయితే ఖచ్చితంగా a మరియు b అనేవి co-primes అవ్వాలి, b నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. మరి co-primes ఏంటి? జాగ్రత్త అనండి. co-primes అంటే ఏమిటి అది మనకు బాగా తెలియాలి. సో a, b co-primes అంటే ఫర్ ఎగ్జాంపుల్ we take 4 and 5. వీటి యొక్క ఫ్యాక్టర్స్ మనం రాసినట్లయితే దీనికి 1, 2, 4 ఇవి ఫ్యాక్టర్స్. మరి 5 యొక్క ఫ్యాక్టర్స్ 1, 5. ఇప్పుడు ఈ రెండింటి యొక్క ఫ్యాక్టర్స్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్సెప్ట్ 1 కాకుండా, 1 ప్రతి దానికి కామన్ ఫ్యాక్టర్ గా ఉంటుందమ్మా. 1 విడిచిపెట్టేయండి. 1 కాకుండా ఇంకా ఏదైనా కామన్ ఫ్యాక్టర్ ఉందా? రెండింటికి. ఈ రెండింటికి ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ లేదు. కాబట్టి ఈ రెండింటిని co-primes అంటాము. అదమ్మా, co-primes అంటే దెర్ ఆర్ నో కామన్ ఫ్యాక్టర్ బోత్ ఆఫ్. రెండిటికి కూడా కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు, లేకపోతే అటువంటి వాటిని co-primes అంటాము. అయితే co-primes అవ్వాలంటే 2 ప్రైమ్ నెంబర్స్ అవ్వాలని రూల్ లేదు.
ఒక్కటి ప్రైమ్ నెంబర్ అయినా సరిపోతుంది, లేదా అసలు ఒక్కటి కూడా ప్రైమ్ నెంబర్ కాకపోయినా పర్వాలేదు. కో ప్రైమ్ అన్నాం కదా, ప్రైమ్ నెంబర్ అన్నామని చెప్పేసి అది ప్రైమ్ నెంబర్ అవ్వాలని రూల్ లేదు. బట్ కో ప్రైమ్ అంటే కండిషన్ ఏంటంటే దెర్ ఆర్ నో కామన్ ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకోండి, 9 తీసుకోండి, ఈ రెండు ప్రైమ్ నెంబర్స్ కావు. ఇది 4 ప్రైమ్ నెంబర్ కాదు, 9 ప్రైమ్ నెంబర్ కాదు, కానీ ఈ రెండు కో ప్రైమ్స్. ఎందుకు? దీని యొక్క ఫ్యాక్టర్స్ 1, 2, 4, దీని యొక్క ఫ్యాక్టర్స్ 1, 3, 9 చూసుకోండి. కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు మనకి, కాబట్టి రెండింటిని కో ప్రైమ్. సో ఏ నంబర్స్ కి అయితే కామన్ ఫ్యాక్టర్స్ ఉండవో ఎక్సెప్ట్ 1 తప్ప ఇంకేమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉండవో వాటిని మనం ఏమంటామంటే కో ప్రైమ్స్ అంటామమ్మా. సో ఇప్పుడు మీకు కో ప్రైమ్స్ అంటే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇవి కో ప్రైమ్స్. ఇప్పుడు ఏం చేద్దాం? దట్ ఎంప్లాయిస్, ఇప్పుడు స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ డైరెక్ట్ గా చేయొచ్చు, లేదా ఈ నెంబర్ ని తీసుకొచ్చేయండి అమ్మా. √2 ఇక్కడ తీసుకొచ్చేయండి. √2b is equals to a. 2 అనేది డివిజన్ చేస్తుంది, ఇటువైపు వస్తే మల్టిప్లై చేస్తుంది. ఇంకొక విషయం మీకు ఈజీగా చెప్తానని చెప్పాను కదా, దానికోసము √2ని మీకు వేరే కలర్ లో రాస్తాను. వేరే కలర్ లో ఎందుకు రాస్తాను అనేది మీకే తెలుస్తుంది. ఒకసారి ప్రతి దగ్గర కూడా √2ని వేరే కలర్ లో రాస్తాను నేను, జాగ్రత్తగా చూడండి, ఎందుకు అనేది మీకే తెలుస్తుంది. ఓకేనమ్మా. √2 ఇది, ఇక్కడ √2, ఇక్కడ మనకి ఇది రూట్ కదమ్మా. √2 ఇంటూ b ఈజ్ ఈక్వల్స్ టు a. మీకు చెప్పాను అంటే √2 ఒక క్వశ్చన్ వస్తే చాలు, రిమైనింగ్ క్వశ్చన్స్ అంటే ఇది వస్తే మిగతా రాకపోయినా సరే మీరు ఎలా ఆన్సర్ చేయగలరు అనేది నేను ఇందులో చెప్తాను. అందుకోసం వేరే కలర్ లో రాస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేయండి అమ్మా. చేస్తే ఏమవుతుంది చూడండి, √2b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్. దట్ ఎంప్లాయిస్ ఏమవుతుందమ్మా, √2b హోల్ స్క్వేర్ అంటే దాని అర్థం ఏమిటి చూడమ్మా. √2b హోల్ స్క్వేర్ అంటే దీని అర్థము √2 హోల్ స్క్వేర్ ఇంటూ b స్క్వేర్. ఇది దీని అర్థము. అంటే స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయితే 2b స్క్వేర్. సో ఏం మిగిలింది మనకి, 2b స్క్వేర్ అనేది ఇక్కడ రిమైనింగ్ అనేది మనకు రిమైనింగ్ అనేది ఉంది, 2b స్క్వేర్ ఉంది. సో ఇక్కడ అదే రాస్తాను చూడండి, 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్. దీని నుండి మనం 2 వైపు పంపించండి, b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ బై 2. అంటే ఇక్కడ ఉంచేసిన నో ప్రాబ్లం అమ్మా. ఓకేనా. ఇది b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై 2 ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇక్కడ ఇలా ఉంచండి, దీని పని మనకు ఉంది. ఇప్పుడు దీని అర్థం ఏంటి చెప్పండి అమ్మా. a స్క్వేర్ బై 2 అంటే ఇంకా మీకు ఇక్కడ ఈ సమ్స్ చేయాలంటే ఒక థీరం తెలియాలి. మీకు 1.2 థీరం ఉంటుంది. ఈ క్వశ్చన్ 1.3 థీరము. 1.2 థీరం ఏంటి, p అనేది ఒక ప్రైమ్ నెంబర్ అనుకుంటే చూడండి అమ్మా, p అనేది ఒక ప్రైమ్ నెంబర్ అనుకుంటే p అనేది a స్క్వేర్ ని డివిజన్ చేస్తే p అనేది ఏను కూడా డివిజన్ చేస్తుంది. ఇది థీరము. ఈ థీరం మనకి ఇక్కడ అవసరము, ఇప్పుడు అవసరం పడుతుంది. ఎప్పుడమ్మా, p అనేది ప్రైమ్ నెంబర్ అయినప్పుడు a స్క్వేర్ ని డివిజన్ చేస్తుంది అనుకోండి. p అనేది a స్క్వేర్ ని డివిజన్ చేస్తే p అనేది ఏను కూడా డివిజన్ చేస్తుంది. ఇది థీరం మనకి 1.2. ఇప్పుడు దీన్ని సేమ్ ఇక్కడ 2 అనేది ప్రైమ్ నెంబరు. దీని అర్థం ఏమిటి, 2 అనేది a స్క్వేర్ ని డివిజన్ చేస్తుంది. అదే రాస్తాం, 2 డివైడ్స్ a స్క్వేర్. దీని అర్థం అప్పుడు ఏమవుద్దమ్మా, 2 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 2 అనేది a స్క్వేర్ ని డివిజన్ చేస్తే 2 డివైడ్స్ a, 2 అనేది a ని కూడా డివిజన్ చేస్తుంది. అది దాని అర్థము. మరి ఇప్పుడు తర్వాత ఏం చేస్తాం చూడండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ a ప్లేస్ లో లెట్ a ఈజ్ ఈక్వల్స్ టు 2c అనే ఒక నెంబర్ తీసుకోండి. ప్రతిసారి ఇదే ప్రాసెస్. ఏ సమ్ ఇచ్చినా, √2 ఇచ్చినా, √3 ఇచ్చినా, √5, √7 ఏది ఇచ్చినా. అయితే ఇక్కడ చూడండి, ప్రతిదానికి 2c తీసుకోకూడదు. మనకి క్వశ్చన్ √2 ఇచ్చాడు కాబట్టి 2c అని తీసుకున్నాము. ఒకవేళ క్వశ్చన్ √3 ఇస్తే ఇక్కడ 3c తీసుకోవాలి. √5c ఇస్తే 5c తీసుకోవాలి. √7 ఇస్తే 7c అని తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని మనము ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 1 ఎంప్లాయిస్ ఫస్ట్ ఈక్వేషన్ నుండి మనకి ఏముందమ్మా చూడండి, b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ఉంది. సో a స్క్వేర్ ప్లేస్ లో 2c రాయాలి. 2c హోల్ స్క్వేర్ బై 4. దట్ ఎంప్లాయిస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 2 అమ్మా, 2 ఎల్లో కలర్ అన్నాం. ఓకే, దీని అర్థం ఏంటి మరలా,
2c హోల్ స్క్వేర్ అంటే దీని అర్థం ఏంటమ్మా 2కి స్క్వేర్ చేయాలి ఇంటూ సికి స్క్వేర్ చేయాలి. సో 2 స్క్వేర్ అంటే 4c స్క్వేర్. ఓకేనమ్మా 4c స్క్వేర్ బై ఇది 2 అమ్మా. చూడండి ఇక్కడ మనకి 2 ఇదిగోండి ఇక్కడ 2 ఇది ఏ స్క్వేర్ బై 2 ఇది 4 కాదు ఇది 2. ఓకేనా బై 2. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 2 1 టైమ్స్ 2 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే ఏమొచ్చిందమ్మా బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2c స్క్వేర్. దీన్నే మనం ఇంకోలాగా కూడా రాసుకోవచ్చు. బి స్క్వేర్ 2 అనేది మల్టిప్లై చేస్తుంది వస్తే డివిజన్ ఈజ్ ఈక్వల్స్ టు సి స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 2. ఇక్కడ నుంచి కూడా వర్కింగ్ మనం రాయొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ వర్కింగ్ రాయడం కోసం మనం ఈ విధంగా రాసామమ్మా. ఏంటి అంటే చూడండి ఈక్వేషన్ 1 లో ఏ స్క్వేర్ బై 2 అంటే 2 డివైడ్స్ ఏ స్క్వేర్ 2 డివైడ్స్ ఏ అని రాసాం. ఇక్కడ కూడా సేమ్ 2 డివైడ్స్ బి స్క్వేర్ 2 డివైడ్స్ బి స్క్వేర్. 2 అనేది బి స్క్వేర్ ని డివిజన్ చేస్తే 2 డివైడ్స్ బి. 2 అనేది బిని కూడా డివిజన్ చేస్తుంది. ఓకేనమ్మా 2 అనేది ఏ స్క్వేర్ ని డివిజన్ చేస్తే 2 అనేది బిని కూడా డివిజన్ చేస్తుంది. ఇప్పుడు చూడండి మనకి ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 నుండి ఫ్రమ్ 1 and 2 నుండి మనకి ఏమొచ్చింది 2 అనేది ఏకి ఫ్యాక్టర్ అవుతుంది బికి ఫ్యాక్టర్ అవుతుంది. అవునా కాదా? సో 2 డివైడ్స్ ఏ అంటే దాని అర్థం ఏంటమ్మా 2 అనేది ఏని డివైడ్ చేస్తుంది అంటే ఏకి 2 అనేది ఒక ఫ్యాక్టర్. అలాగే 2 అనేది బిని డివైడ్ చేస్తుంది అంటే దాని అర్థం ఏమిటి 2 అనేది బికి ఒక ఫ్యాక్టర్. అంటే ఏ మరియు బికి ఒకే ఫ్యాక్టర్ 2 ఉంది. దట్ మీన్స్ ఏ అండ్ బి హ్యావ్ ఏ కామన్ ఫ్యాక్టర్. ఏకి అదే రాద్దాం. దేర్ ఫోర్ బోత్ ఏ అండ్ బి హ్యావ్ ఏ కామన్ ఫ్యాక్టర్. ఏ కామన్ ఫ్యాక్టర్ 2. కామన్ ఫ్యాక్టర్ 2 వచ్చింది మనకి. చూసుకోండి కామన్ ఫ్యాక్టర్ 2 వచ్చింది. అయితే కామన్ ఫ్యాక్టర్ 2 వచ్చింది కానీ ఇక్కడ మనకి ఏమన్నాము ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్. ఇక్కడ 2 వేరే కలర్ అమ్మన్నా. ఓకేనా 2 వేరే కలర్ రాద్దాం. ఓకే ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్ అన్నాము. మరి ఏ అండ్ ఇది 2 ఏ అండ్ బి కో ప్రైమ్స్ అంటే ఏం చెప్పుకున్నామమ్మా కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. కానీ ఇక్కడ ఏ అండ్ బికి కామన్ ఫ్యాక్టర్ 2 వచ్చింది. దిస్ ఈజ్ కాంట్రాడిక్ట్స్. దిస్ ఈజ్ contradicts the fact. ఏంటది దట్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్. ఇదమ్మా ఈ వర్కింగ్ కొంచెం రాస్తే మీకు చాలు. ఏంటి బోత్ ఏ అండ్ బి హ్యావ్ ఏ కామన్ ఫ్యాక్టర్ 2. రెండు కామన్ ఫ్యాక్టర్ కలిగి ఉన్నాయి. ఇది దిస్ ఈజ్ ద కాంట్రాడిక్ట్స్. అమ్మ కాంట్రాడిక్ట్స్ అంటే మనకి తెలుగులో విరుద్ధము అంటే వాస్తవానికి విరుద్ధము. ఏంట వాస్తవము ఏంట రియాలిటీ అంటే రూట్ 2 అనేది ఇర్రేషనల్ నెంబర్. సారీ ఏ అండ్ బి అనేవి కో ప్రైమ్స్. కానీ కో ప్రైమ్స్ అయితే కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. అదే తప్పు. దిస్ ఈస్ ద కాంట్రాడిక్ట్స్. ఎందుకు ఏ అండ్ బికి కామన్ ఫ్యాక్టర్ ఉంది బట్ ఇది తప్పు. దిస్ ఈస్ కాంట్రాడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్. Therefore, root 2 is irrational. ఇంతేనమ్మా. ఇంకా మీరు రాయాలనుకుంటే దీనికి అడిషనల్ గా ఇక్కడ ఒక స్టెప్ అవర్ అజంప్షన్ ఈజ్ ఇన్కరెక్ట్ ఆర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ అని కూడా రాసుకోవచ్చు. దీనిపైన లేకపోయినా నో ప్రాబ్లం. ఎలా రాస్తే సరిపోతుంది. ఇది మనకి ఓవరాల్ గా మనకి క్వశ్చన్ అమ్మా. సో ఇప్పుడు ఇన్ కేస్ మీకు క్వశ్చన్ రూట్ 3 ఇచ్చాడు అప్పుడు పరిస్థితి ఏమిటి? రూట్ 3 ఇచ్చాడు అప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడే మీకు చెప్పున్నాను. ఓకేనమ్మా ఏం చెప్పాను రూట్ 2 ఒకవేళ మన క్వశ్చన్ అనేది రూట్ 3 ఇస్తే రూట్ 3 రాసేసి రూట్ 3 తీసేసి ఇప్పుడు రూట్ 2 తీసేసి దాని ప్లేస్ లో 3 పెట్టండి. మీకు రూట్ 2 ఒకటే నేర్చుకున్నారమ్మా. రూట్ 3 రాదు, రూట్ 5 రాదు, రూట్ 7 రాదు అనుకుందాం. ఏం లేదు మనకి రూట్ 2 క్వశ్చన్ వచ్చు. మనకి క్వశ్చన్ మాత్రం రూట్ 3 ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలని చెప్పాను ఈ 2 అనేది ఇవ్వండి. ఈ 2 అనేది అరేంజ్ చేసేసి ఈ 2 ప్లేస్ లో ఏం రాయాలి 3 రాసేయడమేనమ్మా. 3 అయిపోయింది. చూసుకోండి ప్రతి దగ్గర అలాగే రాయాలి. ఇగోండి 3
ఇగోండి, అందుకే మీకు వేరే కలర్తో రాశాను 3. ఇక్కడ కూడా సేమ్, ఓకేనా, √3. ఇక్కడ కూడా సేమ్ 3. ప్రతి 2 దగ్గరల్లా తీసేయండి అమ్మా, 3 తీసేసి 3 రాసేయడమే. ఓకే, 3. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ 3, ఇక్కడ సేమ్ 3, ఇక్కడ 3 రాయడమే. ఇక్కడ కొంచెం చేంజ్ అవుతుంది, ఎందుకు అంటే చూడండి 3 స్క్వేర్ కదమ్మా ఇది, 3 స్క్వేర్ అంటే 3 3 9 అవుతుంది. ఇది మాత్రం కొంచెం చేంజ్ అవుతుంది. ఏంటది? 9c²/3 అనమాట. 3 1s 3 3s యాజ్ ఇట్ ఈస్ మరలా. సో మరలా ఇక్కడ 2 తీసేసి 3, ఇక్కడ 2 తీసేసి 3, ఓకేనా. ప్రతిదీ కూడా ఇక్కడ 2 తీసేసి 3, అలాగే ఇక్కడ 2 తీసేసి 3, అలాగే ఇక్కడ 2 తీసేసి √3 ఈజ్ ఇర్రేషనల్. సో ఈ విధంగా మనం మార్చితే సరిపోతుంది. ఒకవేళ 3 లేదు, √5 ఇచ్చాడు క్వశ్చన్, అప్పుడు ఏం చేస్తారు? ఈ 3 తీసేసి 5 రాస్తారు. లేదా 7 ఇచ్చాడు, అప్పుడు ఈ 5 తీసేసి 7 రాస్తారు. ఈ విధంగా రాస్తే సరిపోతుంది. వర్కింగ్ మాత్రం ఇది కాస్త గుర్తుపెట్టుకోండి, ప్రతి క్వశ్చన్ కి ఇదే వర్కింగ్. లెట్ అస్ అస్యూమ్ √7 ఈజ్ లేదా √3 ఈజ్ √2 ఈజ్ ఇర్రేషనల్. అలాగే ఈ వర్కింగ్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక మోడల్. ఇక్కడ కంప్లీట్ గా మన మెటీరియల్స్ డీటెయిల్స్ అయితే ఉన్నాయమ్మా. ఇక్కడ క్లియర్ కట్ గా చూడండి, ఇది ఫుల్ మెటీరియల్, ఫైనల్ టచ్ అండ్ పాస్ మెటీరియల్. ఫుల్ మెటీరియల్ విత్ ఆన్సర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ చూసుకుంటే ఆన్సర్స్ తో 180, వితౌట్ ఆన్సర్స్ 150, అలాగే ఫైనల్ టచ్ విత్ ఆన్సర్స్ 120, వితౌట్ ఆన్సర్స్ 100, అలాగే పాస్ మెటీరియల్ విత్ ఆన్సర్స్ 80, వితౌట్ ఆన్సర్స్ ఫ్రీ. ఇది మన యాప్ లో ఉంది, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఆల్రెడీ చెప్పాను. టెస్ట్ సిరీస్ వచ్చేటప్పటికి 120. మ్యాథమెటిక్స్ కి సంబంధించి టోటల్ మీరు తీసుకోవాలంటే 670 రూపీస్ అవుతుంది. కానీ టోటల్ గా ఒకేసారి మీరు మెటీరియల్ తీసుకున్నట్లయితే టోటల్ ప్యాక్ కింద 400కే మ్యాథ్స్ మెటీరియల్ అనేది అందుబాటులో ఉంటుంది. అలాగే మనకు చూసుకోండి ఫిజిక్స్, బయాలజీ, శ్వాసలు ఒక్కొక్కటి తీసుకోవాలంటే 290 అవుతుంది, కానీ ఒకేసారి తీసుకుంటే 160. అలాగే శ్వాసలకు సంబంధించి అన్ని మెటీరియల్ కలిపి తీసుకోవాలంటే 250. అదే విధంగా ఓన్లీ మెటీరియల్స్ మాత్రమే మీకు కావాలనుకున్నట్లే 549. మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి ప్రతి మెటీరియల్ కావాలంటే 1710 రూపీస్ అవుతుంది. కానీ కాంబో ప్యాక్ తీసుకున్న వారికి కేవలం 599 రూపీస్ కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. గమనించాలి, ఇవన్నీ కూడా ఓన్లీ PDF మెటీరియల్స్ మాత్రమే. వీటికి సంబంధించి కాంబో ప్యాక్ తీసుకున్న వారికి ఎడిషనల్ ఫీచర్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రైజ్ జస్ట్ 2 months మాత్రమే ఉంటుంది, తర్వాత 999 అయిపోతుంది. ఆ తర్వాత ఇవి కూడా ఉండవు వారికి. త్వరపడండి, త్వరగా తీసుకోండి. మెటీరియల్స్ సంబంధించి ఇంకా ఏవైనా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.